హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్. కన్సల్టెంట్ సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి. సో, ఈ మధ్య కాలం లోపల ప్రతి ఫ్యామిలీ లోపల ఎవరిని టెస్ట్ చేసినా గానీ, ఎవరిని గుర్తించినా గానీ డయాబెటిస్ అనేది ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో, డయాబెటిస్ అనేది నౌఎడేస్ కామన్. ఒకప్పుడేందంటే ఏజ్ రిలేటెడ్‌గా 50 తర్వాతో, 60 తర్వాతో డయాబెటిస్ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసులో 25 గానీ, 30 గానీ ఈ ఏజ్ లోపల కూడా డయాబెటిస్ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఇదేందంటే ఒక మెటబాలిక్ డిజార్డర్. డయాబెటిస్‌ని మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తూ ఉంటానన్నమాట నేను. సో, ఎందుకనంటే మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్‌ని మన శరీరానికి కావాల్సినట్టుగా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్. సో, ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది బట్ మన శరీరం దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోతే ఆ సందర్భం లోపల మన తీసుకున్న ఆహారం లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది ఎక్కువగా చూయిస్తూ ఉంటుంది. ఆ రక్తం లోపల ఎక్కువగా ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్న సందర్భాన్ని మనం డయాబెటిస్ అని చెప్తుంటాం. సో, ఈ డయాబెటిస్‌ని ప్రాథమికంగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే ఆల్ ఆఫ్ సడెన్‌గా వెయిట్ లాస్ అవుతూ ఉండడం, ఫుడ్ ప్రాపర్‌గా తీసుకున్నప్పటికి కూడా శరీర బరువు తగ్గిపోతూ ఉండడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎక్కువగా రావడం, దాంతో పాటు దాహం ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా డయాబెటిక్ రిలేటెడ్‌గా వచ్చేటువంటి సింప్టమ్స్. ఇవే కాకుండా శరీర బరువు తగ్గిపోవడం అండ్ ఎస్పెషల్లీ మగవాళ్ళ లోపల చూసినట్లయితే చాలా మంది లోపల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అనేది ఎప్పుడూ ఎక్కువ చూస్తున్నాం. సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్నా గానీ, ఆల్ ఆఫ్ సడెన్‌గా వెయిట్ లాస్ అవుతున్నా కానీ, ఎక్కువగా ఆహారం మీద క్రేవింగ్స్ ఎక్కువ పెరిగిపోతున్నా గానీ, మనం డయాబెటిస్ ఉందా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, డయాబెటిస్‌కి హోమియోపతి లోపల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయంటే, ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల మనం పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డయాబెటిస్ మనం డయాగ్నోజ్ అయింది. ఆల్రెడీ 10 ఇయర్స్, 15 ఇయర్స్ అవుతుంది అనే సందర్భాలప్పుడు కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల చక్కగా వాళ్ళలో కలిగేటువంటి డయాబెటిస్ వల్ల కలిగేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, డయాబెటిక్ న్యూరోపతి గానీ, డయాబెటిక్ నెఫ్రోపతి గానీ, డయాబెటిక్ రెటినోపతి గానీ, డయాబెటిస్ కీటోయిసిడోసిస్ కానీ, డయాబెటిక్ గ్యాంగ్రీనే గానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి హోమియో వైద్య విధానం లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయన్నమాట. సో, డయాబెటిస్‌తో సఫర్ అవుతున్న, ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో ఉన్న ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది అనంటే లైఫ్ స్టైల్ లోపల మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జీవన శైలిని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఎక్కువగా ఎవరిలో డయాబెటిస్ వస్తుందనంటే సెంట్రల్ ఒబెసిటీ ఉన్నప్పుడు అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది అనే సందర్భాల లోపల డయాబెటిస్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. శరీరానికి వెయిట్ అనేది ఎక్కువగా ఉన్న సందర్భం లోపల డయాబెటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా లేకున్న సందర్భాల లోపల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయన్నమాట. సో, ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ డైట్ లోపల ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే డయాబెటిస్‌ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు కూడా డయాబెటిస్ నివారించలేకపోతున్నాము, బాధపడుతున్నాం అనే సందర్భం లోపల స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. అసలు ఏంటి? ఎందుకొస్తుంది డయాబెటిస్? అంటే ప్రతి ఒక్కరి లోపల సేమ్ కాజ్ వల్ల డయాబెటిస్ రాదు. కొందరికి వంశపారపర్యంగా వస్తే, కొందరికి ఆల్ ఆఫ్ సడెన్‌గా ఉన్నటువంటి టెన్షన్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, యాంగ్జైటీ వల్ల కావచ్చు, స్లీప్ వల్ల కావచ్చు. దీనివల్ల కూడా డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందరిలో సేమ్ కాజ్ తోటే డయాబెటిస్ రాదు. కాజ్ ఏంటనేది గుర్తించి వాటి రిలేటెడ్‌గా కౌన్సెలింగ్ అనేది అందించడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ లోపల ఎలాంటి మాడిఫై చేసుకోవాలి? వెయిట్ ఎక్కువగా ఉందా? స్ట్రెస్ ఎక్కువగా ఉందా? సైకలాజికల్‌గా సఫర్ అవుతున్నారా? ఫిజికల్‌గా సఫర్ అవుతున్నారా? ఏంటి ప్రాబ్లమ్ ఏంటని గుర్తించి వాటి రిలేటెడ్‌గా డైట్ అందిస్తూ, ప్రాపర్ కౌన్సెలింగ్ అనేది అందిస్తూ, మెడిసిన్స్ అందించడం వల్ల ఈ డయాబెటిస్‌ని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. సో, చాలా మంది లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లోపల ఈ గట్ ఫంక్షన్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల కూడా డయాబెటిస్ వస్తుందా అనే ఒక రకమైనటువంటి ఆహ్, ఒక క్వెషన్ ఉంటుందనమాట. సో, ఈ గట్ లోపల మనకు డైజెషన్ ప్రాపర్‌గా లేని సందర్భాల లోపల కూడా, అంటే డైజెషన్ వీక్ ఉన్న సందర్భాల లోపల కూడా అండ్ రెగ్యులర్‌గా అంటే కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్న సందర్భాల లోపల కూడా డయాబెటిస్ వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. బట్ ఏందనంటే ఇదొక ఫిజియోలాజికల్ డిజార్డర్. ఒక ఈ ఫిజియోలాజికల్ డిజార్డర్ లోపల ఒక ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అయిందంటే శరీరంలో ఉన్నటువంటి మిగతా అన్ని ఆర్గాన్‌ని కూడా డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు ఈ డయాబెటిస్‌ని కూడా కొంతవరకు కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్లయితే మనకు కాన్‌స్టిపేషన్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కొందరి లోపల ఐబీఎస్ రిలేటెడ్‌గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సందర్భాల లోపల కూడా డయాబెటిస్ అనేది ఎర్లీగా రావడానికి అవకాశం ఉంటుంది. కొందరి లోపల హైపోథైరాయిడ్ రిలేటెడ్‌గా వెయిట్ పెరిగిపోవడం వల్ల కూడా డయాబెటిస్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ లోపల పీసీఓడీ ఉన్న సందర్భాల లోపల కూడా డయాబెటిస్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో, అండర్‌లయింగ్ కాజ్ ఏంటి అని గుర్తించి దేనివల్ల డయాబెటిస్ వచ్చిందని గుర్తించి మనం ట్రీట్మెంట్ అనేది అందించడమే హోమియోపతిలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. సో, ఏంటి అనంటే కాజ్‌ని ప్రివెంట్ చేసుకుంటూ దేనివల్ల ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయనేది గుర్తిస్తూ అండ్ దానికి రిలేటెడ్‌గా ఏం చేయాలి అనేది మనం పేషెంట్‌కి పూర్తిగా వివరిస్తాము. దాంతో పాటు
డైట్‌లో మాడిఫై ఏం చేసుకోవాలని మనం అందించడం వల్ల ఖచ్చితంగా డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్‌ని, డయాబెటిస్‌ని రివర్సల్ చేసుకోవడానికి హోమియోపతి లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఇమ్మీడియేట్‌లీ అపాయింట్‌మెంట్ తీసుకొని ప్రాబ్లమ్ ఏదున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తిగా నివారించుకోవడానికి మెడిసిన్స్ అనేది అందించడం జరుగుతుంది. మీ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గిపోతుంది.